అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. రామ్ చరణ్ గారు కడప దర్గాకి వెళ్ళారటండి. అమీన్ పీర్ దర్గా చాలా ఫేమస్ దర్గా. అక్కడ పీర్ల పండుగ ఏదో సంథింగ్ ఒక పండుగ జరుగుతుందట, ఉసుర్ల పండుగ ఏదో అన్నారు. ప్రతి సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున జరుగుతుందట పండుగ. ఆ పండుగ కోసమని రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళారు. సరే, అక్కడ దాకా బాగానే ఉంది. వెళ్తే ఆయన్ని కూడా విమర్శిస్తున్నారటండి కొద్దిమంది. ఆయన్ని విమర్శిస్తున్నారని ఉపాసన గారు బాధపడుతూ ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు ఉపాసన గారి మీద గౌరవం 100 రెట్లు పెరిగింది. చరణ్ గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో అలాంటి వాళ్ళ గురించి మీకు తెలియజేయాలనే ఆలోచన కూడా వచ్చిందండి. నిజానికి నేను మతాల గురించి మాట్లాడటం మానేసి చాలా రోజులు అయింది. ఎందుకంటే ఒకప్పుడు నా చుట్టూరా క్రిస్టియన్సే ఉండటం వల్ల, క్రిస్టియన్సే మంచోళ్ళు, హిందుత్వంలో ఉన్నవాళ్ళు మా మీద కులవేగు చూపించేవారట గతంలో. ఇప్పుడు కూడా అక్కడక్కడ కులం మీద దాడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి హిందువులందరూ అమ్మో మహా దుర్మార్గులు అని చెప్పి అనుకునేవాడిని. అంటే నాకు అంతకుముందు మరి నా చుట్టూరా క్రిస్టియన్సే ఉంటే హిందువులు ఎలా ఉంటారో ఎలా ప్రవర్తిస్తారో ఏంటో పూర్తిగా నాకు తెలియనప్పుడు విన్నదే కదా నమ్ముతాం. తర్వాత నేను ఈ రాజకీయాల్లోకి రావటం, అలా అందరితో పరిచయాలు ఏర్పడడం, హిందువుల్లో కూడా చాలా ఉన్నతంగా ఆలోచించేవాళ్ళు, ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, అందరినీ సమానంగా చూసే గొప్ప గొప్ప వ్యక్తులను కలిశాక హిందువుల మీద ఉన్న ఆ ద్వేషం ఆటోమేటిక్గా మొత్తం నాశనం అయిపోయింది నాలో, నా మనసులో. అయితే క్రిస్టియన్స్లో కూడా కొద్దిమంది పాస్టర్లు వాళ్ళు చేస్తున్న మోసాలు, వాళ్ళు చేస్తున్న దారుణాలు చూశాక అరే క్రిస్టియన్స్ అందరూ మంచోళ్ళు అనుకున్నాను, కానీ అందులో కూడా కొద్దిమంది చెడ్డోళ్ళు ఉన్నారు. హిందువులు అందరూ చెడ్డోళ్ళు అనుకున్నాను, హిందువుల్లో చాలామంది మంచోళ్ళు ఉన్నారు అని నా ఒపీనియన్ మార్చుకుని ఇక అక్కడి నుంచి మతాల గురించి మాట్లాడడం మానేశాను. ఎందుకంటే ఏ మతంలోనూ పూర్తిగా మంచోళ్ళు ఉండరు, ఏ మతంలోనూ పూర్తిగా చెడ్డోళ్ళు ఉండరు. ఎలాంటప్పుడు ఎవడు తప్పు చేస్తే ఆడిని మాట్లాడటమే కరెక్టు, ఎవడు మంచి చేస్తే వాడి గురించి మంచిగా చెప్పడం కరెక్టు, అంతే కదా అని నా స్ట్రాటజీ మార్చుకున్నానండి. అలా ఇప్పుడు రామ్ చరణ్ గారి విషయంలో కొంతమంది విమర్శిస్తున్నారంటే ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన్ని మించిన హిందూ నాకు తెలిసి ఆ విమర్శించే వాళ్ళలో ఉండడు. ఆయన గ్లోబల్ స్టార్గా పేరెన్నికన్న వ్యక్తి, చాలామంది అంటే వేలల్లో లక్షల కోట్లలో అభిమానులు సొంతం చేసుకున్నవాడు. జనరల్గా అలాంటి వాడు మతాల గురించి మత ఆచారాల గురించి పెద్దగా పట్టించుకోడు. కానీ రామ్ చరణ్ గారు అలా కాదు. నేను చూసిన చాలా సమయాల్లో ఎక్కువగా ఆయన మాలధారణలో ఉంటాడు, పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్తాడు, అక్కడ నిష్ఠతో పూజలు చేస్తాడు. ఇంత హిందూ ఆచారాలను ఇంత నిష్ఠగా పాటించే రామ్ చరణ్ గారికి కూడా హిందుత్వాన్ని బోధించే అంత గొప్పలు ఉన్నారంటారా అని ఆశ్చర్యపోయానండి నేను. అయితే ఈవిడ ఉపాసన గారు ఏమన్నారంటే అండి, చరణ్ అన్ని మతాలను గౌరవిస్తారు ఉపాసన గారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్ళటంపై కొందరు నెట్టెంట విమర్శిస్తున్నారు. దీనిపై ఆయన భార్య ఉపాసన స్పందించారు. చరణ్ దర్గాను సందర్శించిన ఫోటోను ఎక్స్లో షేర్ చేస్తూ విశ్వాసం ఒక్కటి చేస్తుంది, విశ్వాసం ఎప్పుడు ఒక్కటి చేస్తుంది, అందరినీ కలపాలి ఆవిడ ఉద్దేశం, అది ఎప్పుడూ విడదీయదు. భారతీయులుగా దైవం కోసం ఉన్న అన్ని మార్గాలను గౌరవించాలి, ఐక్యతలోనే బలం ఉంది. రామ్ చరణ్ తన సొంత మతాన్ని గౌరవిస్తూనే అన్ని మతాలని గౌరవిస్తారు. ఆవిడ వయసు చాలా చిన్నదే, కానీ ఆవిడకున్న ఔన్నత్యం మాత్రం చాలా పెద్దది. అన్ని మతాలని గౌరవించాలని చెప్పారు ఆవిడ. భారతీయులుగా ఖచ్చితంగా అందరినీ మనం స్వీకరించాలి, అందరినీ గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలని చెప్పారు. రామ్ చరణ్ గారు కూడా అదే చేస్తారని చెప్పారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఆయన దర్గాకి వెళ్ళటం ఒకటైతే, రెండోది స్వామి మాలలో వెళ్ళటం. ఇప్పుడు ఆయన అయ్యప్ప మాల వేసుకున్నారండి, మాలధారణలో వెళ్ళకూడదు అని అయ్యప్ప స్వామి గారు అయితే ఆపరు నాకు తెలుసు. అలాగే అక్కడ ఎవరైతే దర్గాకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ ముస్లింలు, మీరు మాలధారణలో ఉన్నారు కాబట్టి మీకు ప్రవేశం నిషిద్ధం అని వాళ్ళు కూడా ఆపలేదు. పైగా అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది, అంటే ప్రతి సంవత్సరం జరిగే ఒక గొప్ప జాతర జరుగుతుంది. ఆ జాతరకి అక్కడున్న ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళని చాలామందిని ఇన్వైట్ చేశారట. ఇన్వైట్ చేస్తే అందులో ముఖ్య అతిథిగా చరణ్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు రెహమాన్ గారు కూడా మీరు ఒకసారి కడప దర్గాకి రావాలని చెప్పి ఆహ్వానం తెలియజేశారట రామ్ చరణ్ గారికి. సో ఆయనకు కూడా మాటిచ్చున్నాడు ఈయన. ఆ క్రమంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. దీన్ని చలవల పలవలుగా చేసి ఆయన్ని విమర్శిస్తూ ఉంటే ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే అండి, ఇదేంటి నేను ఇంత నిష్ట కలిగిన హిందువును కదా, నేను ఇలా ఒక ఆహ్వానం మీద వస్తే నన్ను కూడా ఇంత ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఏంటి కొందరు,
నన్ను కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్, సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారండి కొందరు అనే ఆలోచన ఆయనకు కలుగుతుందండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి నేను కూడా ఫేస్ చేశాను. నాకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పుడు అయినవిల్లి వినాయక టెంపుల్కి రావాలి అనేది అక్కడ నియోజకవర్గ వాసుల సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ మూలన నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే రెండు మతాల్లో వాళ్ళు రెండు రకాలుగా, మంచోళ్ళు అందరూ ఆహ్వానించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొద్దిమంది విమర్శించారు. ఏమని? నువ్వు వినాయకుడిని విమర్శించావు కాబట్టి వినాయకుడి దగ్గరికి రావాల్సి వచ్చింది, నీ టికెట్ వినాయకుడే తీస్తాడు అన్నారు. అలాగా కొద్దిమంది క్రిస్టియన్స్లో కూడా కొద్దిమంది నువ్వు వినాయక టెంపుల్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు విగ్రహారాధన చేసావు కాబట్టి నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు కోల్పోయావు అన్నారు. నాకు అర్థం కాలేదు, ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియలేదు. సర్లే మళ్ళీ దాని గురించి మాట్లాడితే మరో కాంట్రవర్సీ ఎందుకులే, విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు అని నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఈయనకి అనిపిస్తుంది కదా, అది నా హిందుత్వాన్ని జడ్జ్ చేయడానికి మరొకరికి ఏ అర్హత ఉంది అనే ఆలోచన ఆయనకు కలుగుతుంది కదండి. అలాంటి వ్యక్తులను కూడా ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారని నాకు అర్థం కాదు. దయచేసి ఇలాంటి విధానాలు మానుకోండి. ఎందుకంటే ఈయనొక్కరే వెళ్ళే కడప దర్గాకి. ఇగో నాని గారు, ఒకవేళ ఆయన చిన్న హీరో అనొచ్చు మీరు, నాని గారు వెళ్ళారు కడప దర్గాకి. ఏమండి, ఈయన హిందువే కదా, ఎవరో రజనీకాంత్ గారు, ఆయన వెళ్ళారు కడప దర్గాకి. అంతకు మించి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి, జనరల్గా హిందుత్వంలో బ్రాహ్మణులది విడదీయరాని బంధం, అలాంటి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి నార్త్ ఇండియా బ్రాహ్మిన్స్ ఎవరండి, అమితాబ్ బచ్చన్ గారు, అభిషేక్ బచ్చన్ గారు తదితరులు, వారు కూడా వెళ్ళడం జరిగింది. అభిషేక్ బచ్చన్ గారు అలాగే ఐశ్వర్యరాయ్ బచ్చన్ గారు, వాళ్ళు కూడా వెళ్ళారు అక్కడికి. ఇలా మన దేశంలో చాలామంది, ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. అంటే ఆయన ఒకవేళ రాజకీయ నాయకుడు కాబట్టి అన్ని చోట్లకి వెళ్తాడని అనొచ్చు. అందుకే నేను ఓన్లీ సినిమా హీరోల వరకు మాత్రమే చూపించాను. దయచేసి ఇప్పటికైనా ఈ బ్లాక్మెయిల్ చేయడం ఆపండి సార్. ఎవరైనా ఏ టెంపుల్ కన్నా, లేకపోతే ఎవరైనా ఏ మసీద్ కన్నా, ఎవరైనా ఏ చర్చ్ కన్నా ఎవరైనా వెళ్ళే వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఓకే, మీరు మత సామరస్యాన్ని పెంచుతున్నారు, అన్ని మతాలు ఒకటనేది ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేస్తున్నామని అలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయడం ద్వారా అలాంటి వాళ్ళు ఇంకో 10 మంది ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా ఎవరో ఒకరు వెళ్తే ఒక 100 మంది తిడతారండి. 100 మంది ఇంటెన్షనల్గా కామెంట్లు పెడతారు, చరణ్ నువ్వు అలా వెళ్ళినందుకు మేము ఎలా తిడుతున్నావు, నువ్వు అలా వెళ్ళకుండా ఉండాల్సింది, నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు 100 మంది తిడతారు. అది చూసిన మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యి బాబోయ్ మొత్తం హిందువులందరూ తెగదిట్టేస్తున్నారు కాబట్టి మనం ఆ పని చేయకూడదేక అని ఆయన అనుకోవాలి. మా చూసేవాళ్ళు కూడా అయ్యో చరణ్ చాలా దారుణం తిట్టేశారండి, జనం అందరూ తిట్టేస్తున్నారండి అంట. నిజానికి జనం అందరూ తిట్టరండి, హిందువులందరూ తిట్టరు, ముస్లింలు అందరూ తిట్టరు, క్రిస్టియన్స్ అందరూ తిట్టరు. కానీ ఈ వర్గాల నుంచి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి అక్కడేదో స్వార్థ ప్రయోజనం ఉంటుంది. ఆ స్వార్థ ప్రయోజనంతో వాళ్ళు తిడతారు తప్ప మిగతా మతస్థులు కులస్తులు అందరూ మంచోళ్ళే అని నేను నేర్చుకున్నదండి. నా అనుభవ ప్రకారం నేను చెప్తున్నాను. ఇది అన్ని కులాల్లో అన్ని మతాల్లో మంచోళ్ళని చూశాను కాబట్టి ఎవరినో ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఒక మతాన్ని టార్గెట్ చేయటం అంత మూర్ఖమైన పని మరొకటి లేదు అయ్యా.